హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎన్నాళ్ళో వేచిన హృదయం. ఏంటి ఇలా సాంగ్ పాడుతుంది అనుష అనుకుంటున్నారా? అవునండి, నా కిట్టి కోసం నేను ఎన్ని మంత్స్ వెయిట్ చేశానో అది తీరా వచ్చేసింది. ఎప్పుడో తెలుసా అండి, లాస్ట్ మంత్ వచ్చేసింది. సో ఎవ్రీ మంత్ లాగా నేను కొన్ని రీల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. సో కొత్తగా చూసే వాళ్ళకి ఇప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. సో నా పార్ట్నర్ తను ఇక్కడ ఇంకొక పార్ట్నర్స్ వీళ్ళనమాట. ఎవ్రీ మంత్ ఇద్దరే కలిసి చేస్తూ ఉంటారు కిట్టీని. సో కానీ ఈ మంత్ లాస్ట్ మంత్ కిట్టీ అవ్వడము, అది కూడా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేము నలుగురం కలిసి చేయాల్సి వచ్చింది. అంటే 2 pairs కలిసి చేయాల్సి వచ్చింది. ఇద్దరు చేయాల్సిన కిట్టీని 4 members కలిసి మేము సెలబ్రేట్ చేసాం. ఎలా చేసాం ఏంటి అన్నీ చూడాలనుకుంటున్నారు? అయితే స్టార్ట్ చేసేస్తాను, చూడేసేయండి. నేనైతే ఫస్ట్గా ఒక థీమ్ లాగా ఎంచుకుంటాం ఎవ్రీ మంత్. సో మాకు కూడా థీమ్ ఉండాలి కదండి. అయితే మాకు మాత్రం 2 థీములు, ఎందుకంటే ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి. ఒక థీమ్ వచ్చేసి వ్యాలంటైన్స్ డేది, ఇంకో థీమ్ వచ్చేసి ఉమెన్స్ డేది. దానికే అండి ఈ ప్రిపరేషన్ అంతా. నేనైతే కొంచెం పేపర్స్తో, అంటే కొంచెం షీట్స్తో చేద్దామని ఇలా అన్ని కలర్స్ తీసుకున్నాను. అయితే వ్యాలంటైన్స్ కాబట్టి లవ్ సింబల్ లాగా ఉండాలని నేను ఇలా న్యూస్ పేపర్ని ఫస్ట్ అయితే ఇలా కట్ చేశాను పెద్దగా. అంటే నాకు షేప్ కరెక్ట్గా వస్తుందో లేదో అని డైరెక్ట్ అటాకింగ్ షీట్ మీద కాకుండా ఇలా పేపర్ కటింగ్ లాగా చేసుకున్నాం. ఆ పేపర్ కటింగ్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి. సో అలా కట్ చేసుకొని కొన్ని లేయర్స్ లాగా అన్నీ చేసేసుకొని చిన్న చిన్న హార్ట్ సింబల్ లాగా కూడా నేను అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా అలా ఒక పేపర్ని పెట్టేసి అలా షీట్, డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి కదండి, కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉన్న షీట్ అయితే చాలా యూస్గా ఉంటుంది. సో నేను అలాగే తీసుకున్నాను. నాకు క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా. సో అందుకని నేనే అన్నీ చేయడానికైతే నేనే ఫస్ట్ ఉంటాను. సో ఇలా ప్రిపేర్ చేస్తుంటే ఇంకో పక్క చూడండి, మా పెద్దోడు హెల్ప్ చేస్తే చిన్నోడు ఏం చేస్తున్నాడో చూడండి. చిన్నోడు వాడే హెల్ప్ చేసుకుంటున్నాడు. ఇలాగే చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇదిగోండి నేను తయారు చేసింది ఇలా ఉంది అన్నమాట. అంటే వ్యాలంటైన్స్ డేకి నేను ఇలా పేపర్ కటింగ్తో నేను ఇలా ఎలా చేశానో ఇందాక మీకు చెప్పాను కదా, అలా 3 layers చిన్న చిన్న మళ్ళీ హార్ట్స్ కూడా పెట్టేసి ఇలా మొత్తం చిన్నగా సింపుల్గా చూడడానికి చాలా నీట్గా గుడ్గా ఉండేలాగా చేశాను. నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఇంకేముంది, ఉమెన్స్ డే. నెక్స్ట్ మంత్ ఉమెన్స్ డే కదండి. సో దానికి కూడా నేను ప్రిపరేషన్గా ఇలా చేశాను. ఇలా మనకు ఒక ఫోటో బూత్ లాగా అన్నమాట. అంటే ఎలా అంటే ఇది హ్యాండ్లో పట్టుకొని ఒక ఫొటోస్ దిగుతున్నట్టుగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు, ఒక ఐడియా లాగా. అంటే వాల్కి డెకరేట్ చేయకుండా ఇలా మన హ్యాండ్లో ఉంటే ఎలా ఉంటుందని ఇలా నేను డెకరేషన్ చేయడం జరిగింది. ఎలా డెకరేట్ చేశానంటే ఇలా ఒక షేప్ తీసుకొని దాన్ని అలా అన్ని కటింగ్ చేసి హ్యాపీ ఉమెన్స్ డే మాది బీబీ, అంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కిట్టి అని అలా రాసేసి మళ్ళీ ఏం చేశాను తెలుసా, స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉమెన్స్ లైఫ్ స్టైల్ని రాశాను. అంటే మన చిన్నప్పటి నుంచి మనం ఎదిగిన తర్వాత, ఆ తర్వాత స్కూల్ డేస్, అలా అన్ని రకాలుగా ఉండేలాగా నేను ఇలా రెడీ చేశానండి. నెక్స్ట్ ఇంకా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ స్నాక్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి కదండి. సో మా కిట్టీలో కూడా అలా వెల్కమ్ స్నాక్స్ కోసమే నేను ఇలా ప్రిపేర్ చేశాను. అది కూడా ఇంకా దేంతో అంటే మైదా తీసుకున్నాను, ఇంకా చిల్లీ, తర్వాత బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, దానిని తీసుకొని ఇలా అన్నీ కలిపేసి కొంచెం ఇలా మన గోధుమ పిండి కలిపినట్టుగా చపాతీ పిండి లాగా కలిపేసి దీన్ని చపాతీలాగా మొత్తం పెట్టేసి ఒక 5-10 minutes అలా వదిలేయాలి. ఆ తర్వాత నేనైతే వాటిని షేప్స్ లాగా కట్ చేసుకున్నాను. కానీ ఇది చేసేటప్పుడు ప్రాసెస్ మాత్రం చూడండి, చాలా పల్చగా చేస్తేనే మనకు నీట్గా అవి అంటే కరం అన్నట్టుగా వస్తాయి. కానీ గట్టిగా కొంచెం థిక్నెస్ కానీ చేసామంటే ఇంకా మనకు పూరీలాగా పొంగిపోతాయండి. అలా నాకు కొంచెం అంటే ప్రాబ్లం అయింది. ఆ తర్వాత ఇలా షేప్స్ అయితే నాకు హార్ట్ లాగా ఉండాలి అని హార్ట్ సింబల్ చేశాను. ఇంకా మామూలు షేప్ ఒకటి చేశాను. ఆ తర్వాత సర్కిల్లా కూడా చేయడం జరిగిందండి. అంటే 3 types షేప్స్ని అయితే నేను చేశాను. ఫస్ట్ వెల్కమ్ స్నాక్ లాగా అని నేను ఇలా హార్ట్ సింబల్లో ఉండే దీనికి దిల్సే హార్ట్ అని పెట్టానండి స్నాక్ నేము, దిల్సే స్నాక్. ఇంకా చూడండి నెక్స్ట్ డే అయితే ఇక చూడండి నేను మళ్ళీ ఏదో చేసుకుంటున్నాను, మళ్ళీ వాడు అలాగా అంటే నేను అలా చేస్తున్నప్పుడు వాడు చేయాలి అంటాడు, అలా వద్దు అంటే వాడు వినాడు. సో నేను కూడా పిల్లలు కదండి, అందుకే వదిలేస్తుంటాను. మనం కూడా అలాగే చేస్తుంటాం కదా చిన్న ఉన్నప్పుడు.
నేను ఎందుకంటే ఎక్కువగా భయపెట్టిచ్చేసి అరుస్తూ చేయనండి. ఏదైనా వాళ్ళకు నెమ్మదిగా నిదానంగా అలా ఆడుకొనిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండడమే ఇష్టం. మరీ విపరీతంగా అయితే మాత్రం నాకు అంత ఓపిక ఉండదు, అప్పుడైతే తిట్టేస్తాను. కానీ ఫస్ట్ అయితే నేను ఎలా మూమెంట్ అయితే తీసుకోను. వాడికి ఇష్టం వచ్చినట్టుగా అలా పేపర్ కట్ చేస్తూ అలా సీజర్తో చేస్తూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ. నెక్స్ట్ డే అయితే నేను మళ్ళీ ఇంకొక ప్రిపరేషన్ చేశాను. అది ఏంటి అంటే చాక్లెట్ బర్ఫీ చేశాను. దీనికి సూజీ రవ్వను, ఇంకా మిల్క్ పౌడర్, తర్వాత చాక్లెట్ పౌడరు, మిల్క్, ఇంకా బటర్ అన్నీ మిక్స్ చేయాలండి. ఫస్ట్ ఆల్రెడీ అన్నీ వేసేసుకొని కాస్త ముందు ఇంకా సూజీ రవ్వనైతే కొంచెం నెయ్యి వేసి వేయించేసుకొని వీటిని అన్నీ యాడ్ చేసేసి పాలు పోసేసి దాన్ని అంతా కొంచెం మనకు అంటే దగ్గరగా బర్ఫీ లాగా అయ్యేలా కొంచెం టైం టేకింగే అయినా కూడా భలే ఉంటుందండి. టేస్ట్ మాత్రం అయితే ఎక్కడ తగ్గేది లేకుండా ఉంటుంది, అంతగా నీట్గా ఉంటుంది. షుగర్ కూడా యాడ్ చేయాలి. కొంచెం షుగర్ యాడ్ చేయలేని వాళ్ళు మాకు వద్దు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే షుగర్ యాడ్ చేశాను. సో ఇలా చేసేసి ప్లేట్లో వేసేసి నేను నాకు ఇష్టమైనట్టుగా అలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేశాను. దీన్నే చాక్లెట్ బర్ఫీ అని నేను పేరు పెట్టుకున్నాను. ఇది కూడా కొత్తగా నేను ఇప్పుడే ట్రై చేశానండి, ఎప్పుడు చేయలేదు. బట్ ఇందాక చెప్పిన దిల్సే స్నాక్ ఒకటి, ఇది రెండు ఇప్పుడే ఫస్ట్ టైం చేయడం అండి. నాకు చాలా ఇష్టంగా చెయ్యాలి ఏదో ఒకటి అని అలా చేశాను. నెక్స్ట్ ఇంకొక రోజు ఏం చేశానంటే అంటే కిట్టి బిఫోర్కి నేను ఇలా కేక్ చేయడం చేశాను. అది కూడా ఫస్ట్ అయితే చాక్లెట్ కేక్ చేద్దాం అనుకొని పెరుగులో ఇలా షుగర్ వేసేసి కలిపేసి దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపాను. ఇది కొంచెం డీటెయిల్గా చెప్పడం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను కేక్ వ్లాగ్ను పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ అయితే ఇలా 2 డివైడ్గా చేశాను. అంటే ఒకటి ఇంట్లోకి, ఇంకొకటి కిట్టీకి. సో అందుకని నేను కిట్టీకి తీసుకెళ్ళేది ఒకటి కొంచెం పెద్దగా ఉండేలాగా, ఇంట్లోకి కొంచెం చిన్నగా ఉండేలాగా క్వాంటిటీ ముందే అన్నీ సెట్ చేసేసుకొని ఇలా డివైడ్ చేసేసి అలా మొత్తం పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ అలా లీవ్ చేయాలి. ఆ తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో కేక్ కదా, చూస్తూనే ఉంటే నోరు ఊరిపోతుంది కదండి మీకు కూడా. సో నిజంగానే చాలా బాగా టేస్టీగా ఉంది. సో దీనికి నేను కొంచెం సింపుల్ డెకరేషన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో దానికోసమే కొంచెం సింపుల్ డెకరేషన్ కోసం నేను ముందుగా ఇలా అంతా చేసేసుకొని తర్వాత మనకు అంటే మార్కెట్లో దొరుకుతుంది వైపింగ్ క్రీమ్ అని, కానీ నేను క్రీమ్ తీసుకోలేదండి, డైరెక్ట్గా పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్ లేదా మామూలు మార్కెట్లో దొరుకుతాయి షాప్లో. ఏంటంటే వైపింగ్ పౌడర్ అని చెప్తే వాళ్ళు ఇస్తారు. దీన్ని పాలల్లో యాడ్ చేసేసి దానికి తగినట్టుగా అంటే 1/2 గ్లాస్ నేను షుగర్ పౌడర్ని తీసుకున్నాను. యాక్చువల్గా 1 గ్లాస్ పౌడర్ అంతా వైపింగ్ క్రీమ్ ఉంటే 1/2 గ్లాస్ షుగర్ పౌడర్ సరిపోతుంది. దాంట్లోకి 1/2 గ్లాస్ అంత పాలు అయితే సరిపోతాయండి. మిల్క్ అంత పెద్దగా ఎక్కువ ఏం పట్టదు. ఇదంతా కలిసేలాగా జస్ట్ అలా మనకు కలిపేసుకొని కాస్త పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అలా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకు అంటే ఈ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. నేను ఇది 3rd టైం అనుకుంటాను ఇలా చేయడం, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా వెనీలా ఫ్లేవర్ కాబట్టి నాకు సూపర్గా నచ్చింది. సో నా కిట్టీకి కూడా ఇలా నేను చేస్తే బాగుంటుంది అనిపించేసి నేను ఇలా ప్రిపేర్ చేయడం జరుగుతుందనమాట. సో నెక్స్ట్ అయితే ఇలా అంతా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంట్లో బ్లెండర్ మిషన్ కానీ లేకపోతే అంటే ముందైతే ఇలా కలిపేసుకొని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్ అండి. అంటే డైరెక్ట్గా బ్లెండర్ మిషన్తో కాకుండా ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మోడ్ అయితే డీప్ ఫ్రిడ్జ్ మోడ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 10-15 మినిట్స్ అలా లీవ్ చేసేయండి. ఆ తర్వాత తీసుకొని రండి. ఆ తర్వాత బ్లెండర్ మిషన్ ఉంటుంది కదా, దాంతో బ్లెండ్ చేయండి. అది లేదు అనుకుంటే ఇంట్లో మామూలు జస్ట్ ఫోర్క్తో అయినా చేయొచ్చు, కానీ కొంచెం టైం టేకింగ్ పడుతుంది. ఇలా అయితే జస్ట్ ఒక 10-15 మినిట్స్లో మనకైతే అంతా ఎలా అంటే క్రీమ్ లాగా వచ్చేస్తుంది, బయట దొరికే క్రీమ్ లాగా. సో అలా చేసి పక్కన పెట్టాను. ఇక నెక్స్ట్ అయితే కేక్ని నేను మీకు అంటే రివర్స్లో వేసాక ఎలా వచ్చిందో చూపించాలి కదా, సో అందుకని నేను ఇలా చూపించడం జరుగుతుంది. సో నేనైతే 2 కేక్స్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదండి. ఒకటి కిట్టి కోసమని, ఇంకొకటి నా కోసమని, ఇంట్లోకి పిల్లలకి అందరికని. సో ఒక కేక్ని అయితే తీసేసుకొని ఇలా 2 లేయర్స్ లాగైతే కట్ చేయడం జరిగింది. సో ఒక షేప్ అవుట్ అయిపోకుండా మెల్లిగా కట్ చేస్తే వస్తుందండి. తర్వాత దానికి స్టఫింగ్ కోసం అంటే దానిపైన రాయడం కోసం నేనైతే ఫ్రూట్ జామ్ని తీసుకున్నాను. కొంచెం బెటర్గా అంటే నాకు కొంచెం వెరైటీగా ట్రై చేయడం ఇష్టం కాబట్టి ఎందుకో అలా చేయాలనిపించేసి రాశాను. అది షూట్ చేయడం జరగలేదు, సో అయినా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఆ తర్వాత నేను తయారు చేసిన క్రీమ్ ఉంది కదండి, అది కూడా మొత్తం దానిపైన రాసేసి అలా పెట్టేశాను. చూడండి ఎన్ని
అంటే ఎలా అయిపోయిందో చూడండి. కొంచెం టేకింగ్ పని అయినా కూడా కొన్ని ఎక్కువగా పడతాయండి తోముకోవడానికి అయితే, కొన్ని గిన్నెలు అలా అన్ని ఐటమ్స్. సో నేనైతే అలా అంతా ప్రిపేర్ చేసేసి దానిపైన మన స్ప్రింక్లిన్స్ ఉంటాయి కదా, వాటిని లవ్ సింబల్ లాగా వేసేసి స్ట్రాబెర్రీ మనకు దొరుకుతుంది కదా, సో మార్కెట్లో దొరికిన స్ట్రాబెర్రీని తెచ్చి ఇలా కట్ చేశాను అనమాట. నేను హార్ట్ సింబల్ లాగా ఏదైనా ప్రతి అకేషన్కి అయినా ఇప్పుడు మెయిన్ చేసే థీమ్కి తగ్గట్లుగా ఉంటుందని, ప్లస్ అందరికీ మేము ఎక్కువగా హార్ట్స్తో వాళ్ళను ఇంప్రెస్ చేయాలని, ప్లస్ వాళ్ళ హార్ట్ని మేము గెలుచుకోవాలని, మా హార్ట్ని వాళ్ళు తీసుకోవాలని, ఇలా ఏదేదో అలా అన్నీ అనిపించేసి నేను ఎందుకో ఇలా ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ టైం అండి ఇలా నేను ప్రిపేర్ చేయడం కూడా. నేను ఎప్పుడు జస్ట్ ఇంట్లో నేను చేస్తూ ఉంటాను కానీ ఒక షేప్ అంటూ చేయను, ఊరికే జస్ట్ రాసేయడం అలా చేస్తాను. ఆ రోజు అలా చేస్తుంటే మా పెద్దోడు కూడా ఒక ఆర్ట్ డ్రాయింగ్ వేశాడు. అది కూడా వాడి పనిలో వాడుంటే నా పనిలో నేనున్నాను. ఇంకేంటి కిట్టి డే వచ్చేసిందండి. మార్నింగ్ అయితే మొత్తం డెకరేట్ చేయడం జరిగింది అందరం కలిసి. మేము 4 మెంబర్స్, ఇంకొక నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను కూడా అందరు కలిసి మేమైతే ప్రిపేర్ చేసాం. అంటే 5 మెంబర్స్ అలా కలిసేసి మార్నింగ్ అయితే మేము అన్నీ ఇలా రెడీ చేసేసాము. చూస్తుంటేనే చాలా సింపుల్గా ఉన్నా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదండి. సో అందుకే నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ది అది కూడా డెకరేట్ పర్పస్ లాగా ఇలా నేను ముందే చేశాను కదండి, హ్యాండ్లో పట్టుకొని ఫోటో దిగేలాగా. దాన్ని కూడా నేను వాల్కి డెకరేట్ చేసిన వ్యాలంటైన్స్ డేది డెకరేషన్ పక్కనే ఉంటే బాగుంటుందని అలా సెట్ చేయడం జరిగింది. ఇంకేంటి నెక్స్ట్ ఇంకా కొద్దిగా అందరూ వచ్చేస్తున్నారు నా ఫ్రెండ్స్ అందరూ. సో రాగానే వాళ్ళకు వెల్కమ్ స్నాక్, వెల్కమ్ అంటే స్వీట్ ఇవ్వడం, ఇంకా బాదం మిల్క్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు డ్రింక్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మేము ఈ సిచ్యువేషన్కి బాదం మిల్క్ బాగుంటుందని అలా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్లుగా, అంటే ఒకటే చూపిస్తున్నాను ఇక్కడ, జస్ట్ ఆల్రెడీ నేను రీల్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. అందులో అయితే అందరినీ షూట్ చేసి అందరినీ పెట్టడం జరిగింది. సో ఇలా అందరికీ వెల్కమ్ చెప్పి ఆ తర్వాత మేము డెకరేట్ చేసిన దగ్గర ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా వాళ్ళకు తగ్గట్టుగా ఇంకొక గేమ్ లాగా నేను ఒక గేమ్ని రెడీ చేశాను. అదే అండి, ఇంకా ప్రేమతో హస్బెండ్ షెడ్ గేమ్ అని. ఏంటి ఇది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక బెలూన్ని పైకి విసిరేస్తూ అది కింద పడకుండా హస్బెండ్ షెడ్ని వేసేసుకోవాలి. ఎవరు ఫాస్ట్గా వేసుకుంటే వాళ్ళు విన్నర్స్ అన్నట్టుగా అలా చేశాను. నెక్స్ట్ అయితే ఇంకో గేమ్ని గ్రూప్ గేమ్గా పెట్టాను. ఇది వచ్చేసి ఈ గ్రూప్ గేమ్ ఏంటంటే, ఒక బెలూన్ను ఒక స్ట్రాని ఇస్తాను, వాళ్ళ నోట్లో పెట్టుకొని ఒక్కొక్క ఆ స్ట్రా నుంచి పాస్ చేస్తూ ఒక్కొక్కరి నుంచి అలా వెళ్తూ మళ్ళీ రివర్స్ ఆర్డర్లో రావడం అనమాట. సో ఎగ్జైట్మెంట్గా అందరైతే చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. చిన్న అని పెద్ద లేదు, మా దాంట్లో అందరూ అంతా అసలు ఎంత బాగా చేశారంటే అందరు నాకైతే చూసినంతసేపు చాలాసేపు షూట్ చేస్తుంటే నాకైతే నిజంగా అనిపించింది ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. వాళ్ళకి ఎవరు గెలుస్తామో అన్న అంటే టూ టీమ్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ ఒక టీం అని, ఇంకొకటి అలా ఒకేసారి గేమ్ ఆడిపించడం జరిగింది. విన్నర్స్ ఎప్పటికీ ఒకరే ఉంటారు కాబట్టి అలా ఏదో ఒకరు వచ్చారు ఒక టీము, కానీ చాలా బాగా ఆడారండి. అసలు అందరూ బాగా ఆడారు. నిజంగా ఆడుతున్నంతసేపు వాళ్ళ హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, నేను వాళ్ళని షూట్ చేస్తూ, నాకు ఎంజాయ్మెంట్ మాత్రం తగ్గలేదు. సో మా కిట్టి రోజు మేము ఇలా అన్ని రకాలుగా సెకండ్ గేమ్ అయితే ఇలా ఫినిష్ చేసేసుకున్నాం. ఫస్ట్ అండ్ సెకండ్ అయిపోయింది. అయితే కొంచెం హీరోయిన్ పర్పస్ లాగా మూవీ ఓరియంటెడ్ మూవీస్ నేను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఇస్తే వాళ్ళు ఇలా పెట్టడం జరిగిందండి. చూడండి మీరే. ఏ డైలాగ్ ఇప్పుడాను అలా వాళ్ళకి టైటిల్కి తగ్గట్టుగా వాళ్ళకి చెబుతూ అలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే నాకు కూడా 2 ఇచ్చారు, అంతఃపురం అని ఇంకా మహానటి అని అలా అనిపిస్తుందని చెప్పి వాళ్ళు వేయడం చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే మా మమ్మీకి కూడా నేను ఇచ్చాను. ఆ రోజు మమ్మీ కూడా ఉండడం జరిగింది కిట్టీలో. సో నేనైతే నేటి భారతం అని అమ్మకి ఇవ్వడం టైటిల్ నాకు బాగా నచ్చింది. అలా అంటే ఎగ్జాక్ట్గా మమ్మీ దానికి సరిపోతుంది అనిపించింది. సో ఇది కూడా ఒక గేమ్ కింద పెట్టేసుకున్నాం. ఆ తర్వాత ఇలా బాలు పైకి త్రో చేసేస్తూ మళ్ళీ పట్టుకోవడం, అంటే కింద పడకుండా హోల్డ్ చేయడం అనేది, అలా 1 minute ఎన్నిసార్లు చేస్తారా అనేది అది కూడా ఒక గేమ్ పెట్టడం జరిగిందండి. అలా కూడా నేను ఇలా 4 గేమ్స్ అయితే పెట్టాను. ఆ తర్వాత కొన్ని చిన్న రీల్స్ చేసుకున్నాము. ఒకటి ఇలా ఇంకా నెక్స్ట్
ఇలా 2 థీమ్లకు సంబంధించి గేమ్స్, రీల్స్ అన్నీ చేసేసుకున్నాం. అప్పటికి చాలా టైం అయిపోయింది. సో లంచ్ టైం అయిపోయిందండి. సో అందరికీ బాగా ఆకలిగా ఉన్నారు. సో ఇదేంటంటే మా కిట్టీలో ఎవ్రీ మంత్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ ఇస్తాం, అంటే సేమ్ పాట్లక్ లెక్క అండి. అయితే మేము ఎంట్రీ అవ్వగానే వెల్కమ్ డ్రింక్, వెల్కమ్ స్నాక్స్ ఇస్తే వీళ్ళు మాత్రం అందరూ తలా ఒకటి చేసుకొని వస్తారనమాట. అలా చేసుకొని హ్యాపీగా తినేసాము. సో అందరూ చాలా బాగా చేశారండి ఐటమ్స్ అన్నీ. సో నెక్స్ట్ అయితే ఆ తర్వాత ఇంకా ఎండింగ్కి వచ్చేసింది కిట్టి. సో నెక్స్ట్ కాబట్టి కేక్ కటింగ్ ఫైనల్ కాబట్టి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇలా అందరం కలిసి అనుకోకుండా అదే మంత్లో ఇద్దరిది ఫ్రెండ్స్ది ఇంకా బర్త్డే ఉంది కాబట్టి వాళ్ళతో కటింగ్ చేపిస్తే బాగుంటుంది. తనలో ఒకరు నా పార్ట్నరు. సో తనని కూడా అలా సెంటర్లో పెట్టేసి అలా అందరం కలిసి ఇంకా ఈ సెలబ్రేషన్స్కి తగ్గట్టుగా ఉమెన్స్ డే, వ్యాలంటైన్స్కి సంబంధించి ఉంటుందని అలా కేక్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదండి. సో నెక్స్ట్ అయితే ఇలా కేక్ కూడా కటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా అందరం మంచిగా చక్కగా కట్ చేసుకొని తినేసామండి. చాలా బాగుందని కూడా చెప్పారు అందరూ. సో నాకు చాలా ఫుల్గా హ్యాపీగా అనిపించింది. అందరూ అలా తినేస్తూ అదే టైంకి పెద్దోడు వచ్చేసారు, స్కూల్ టైం అయిపోయింది. అలాగే పిల్లలు కూడా వచ్చారు చాలామంది, వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అయితే ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇదే అండి నా కిట్టి. మీకు ఎలా నచ్చిందో, నేను ఎలా సెలబ్రేట్ చేసిన, నేను ఎలా థీమ్స్ అన్ని అంటే డెకరేట్ చేసింది మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఆ తర్వాత నైట్ అయితే ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు, అన్నయ్య వాళ్ళ పిల్లలు, అన్నయ్య, వదిన. ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే చిన్నోడి మా ఆర్యాంష్ది అక్షరాభ్యాసం పెట్టుకున్నాం వర్గాల్లో. సో అందుకని అన్నయ్య వాళ్ళు ఆ రోజు నైట్ వచ్చేసారు, అంటే నా కిట్టి అయిపోయిన నైటే వీళ్ళు వచ్చేసారు. అందుకని వాళ్ళకు కూడా అందరూ కలిసి కేక్ కట్ చేస్తే బాగుంటుందని ఒకటి ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదండి. ఎవ్రీ టైం లాగానే నేను ఇంట్లోకి ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి అలా అందరూ కలిసి కట్ చేసి అలా హ్యాపీగా తింటుంటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది అండి. ఇలా నలుగురం కలిసి మేము లాస్ట్ మంత్ కిట్టీని మేము ఇలా సెలబ్రేట్ చేసాం. మా కిట్టి మీకు ఎలా నచ్చిందో నా కామెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా మా ఆర్యాంష్ అక్షరాభ్యాసం బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్.